తిరుపతి గరుడ సర్కిల్లో తమిళ తెలుగు చిత్ర షూటింగ్ వివాదానికి కారణమైంది. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల సమయంలో గరుడ విగ్రహం ఎదురుగా యాక్సిడెంట్ సీన్ చిత్రీకరించారు. అయితే అదే సమయంలో తిరుమల వెళ్లే భక్తులకు పూర్తిగా ఇబ్బంది ఏర్పడింది. మరోవైపు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారు. సుమారు గంట పాటు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. గరుడ విగ్రహం ఎదుట సీన్ చిత్రీకరణపై స్థానికులు మండిపడుతున్నారు. పవిత్రమైన గరుడ సర్కిల్లో ఎలా అనుమతిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ తిరుపతి నుంచి అందిస్తారు. తిరుపతిలోని మనము ఏదైతే గరుడ సర్కిల్లో ఉన్నామో ఇలాంటి ట్రాఫిక్ను మనం కేవలం తిరుపతి నగరంలో శుక్ర శని ఆదివారాలతో పాటు ఏదైనా పర్వదినాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి ట్రాఫిక్ జామ్ చూస్తాం. కానీ ఈరోజు మంగళవారం భక్తుల సంఖ్య కూడా పెద్దగా ఉండదు. కానీ పెద్ద ఎత్తున వాహనాలు ఎక్కడికెక్కడ ఆగిపోవడానికి కారణం అధికారుల అత్యుత్సాహమా లేకపోతే సినిమాకి సంబంధించిన షూటింగ్కు ఏదైతే అలిపిరి సమీపంలోని గరుడ సర్కిల్ వద్ద అనుమతి ఇవ్వడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆగిపోయిన పరిస్థితి మనం చూడవచ్చు. ఈ ట్రాఫిక్ సుమారు ఒక 1/2 కిలోమీటర్ కపిల్ తీర్థం సర్కిల్ వరకు ఉన్న పరిస్థితి. సుమారు 2 గంటలుగా తిరుమల వెళ్తున్న భక్తులు ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు స్వామివారి దర్శనాలకు వాహనాల మీద వెళ్తే పరిస్థితి. వీరంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు మాత్రం ఏకంగా గరుడ సర్కిల్లోనే ఒక తమిళ తెలుగు సినిమాకు షూటింగ్కి అనుమతి ఇచ్చారు. ధనుష్తో పాటు హీరో నాగార్జున నటిస్తున్న ఈ చిత్రానికి ఈ ప్రాంతంలోనే షూటింగ్ జరిగింది. సుమారు 4 గంటల పాటు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు షూటింగ్ నిర్వహణ జరిగింది. దీంతో ఈ సమయం అంతా భక్తులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడ్డ పరిస్థితి. మొత్తం మీద షూటింగ్కు అనుమతి అనేది మాత్రం చాలా హాస్యాస్పద నిర్ణయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇలాంటి రద్దీ ప్రదేశంలో షూటింగ్కు ఎలా అనుమతిస్తారని భక్తులకు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం అనుమతులు ఇవ్వడం మాత్రం కొంత వివాదంగా మారింది. దీంతోపాటు ఇక్కడ ఏదైతే మీడియా కొంత చిత్రీకరణ చేస్తుండగా కొంత వివాదం కూడా తలెత్తిన పరిస్థితి. మొత్తం మీద అయితే ఇది శుక్ర శని పర్వదినాల్లో మాత్రమే కనిపించే ట్రాఫిక్ జామ్ ఈ రోజు కనపడడానికి మాత్రం సినిమా షూటింగే కారణమని చెప్పవచ్చు. సార్, ఇక్కడ ఏం సినిమా షూటింగ్ జరిగింది? ఇక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ఇక్కడ సినిమా షూటింగ్ జరిగిందన్నారు, కానీ చాలా ఇబ్బందికరంగా భక్తులు ట్రాఫిక్ జామ్కి ఇబ్బంది పడుతున్నారు. సినిమా షూటింగు పర్మిషన్ తీసుకున్నారు, ఇచ్చింది వాస్తవమే. అనుకోకుండా వచ్చిన రద్దీ వల్ల ఒక స్కూల్ టైమింగ్స్, అదే టైంలో ఈ ప్రోటోకాల్ దర్శనాలు, దానివల్ల ఒక 10-20 నిమిషాల సేపు ఇబ్బంది ఏర్పడిన మాట వాస్తవమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక ముందు ఈ టైం కాకుండా వేరే టైము ఏదైనా పర్మిషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటే చూస్తాం. ఈ టైంలో అయితే ఇక నెక్స్ట్ ఫ్యూచర్లో ఇవ్వం. మార్నింగ్ అలిపిరి ఏదైతే గరుడ పవిత్ర ప్రదేశం, ఈ ప్రదేశంలో కూడా మామూలుగా మీడియా వల్లనే చిత్రీకరించడానికి విజిలెన్స్ వల్ల అనేక అభ్యంతరాలు చెప్తున్న పరిస్థితి. అలాంటప్పుడు వీళ్ళు సినిమా వాళ్ళకి ఏకంగా షూటింగ్కి అవకాశం ఇవ్వడం అంటే దానికి దీనికి సంబంధం లేదు. గరుడ ముందర వాళ్ళు సీన్ వచ్చేసి ఆ విధంగా చేసుకోవాలని అడిగినందువల్ల ఇవ్వడం జరిగింది. అన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ స్కూల్ టైం రద్దీ ఉండడం వల్ల కొద్దిసేపు జామ్ జరగడం, ట్రాఫిక్ జామ్ అనేది జరిగింది. ముందు ఈ టైం మనం పర్మిషన్ ఇవ్వకుండా వేరే టైం ఏదైనా అవకాశం ఉంటే చూస్తాము. అది కూడా ఒకసారి మనం టీటీడీ విజిలెన్స్ను కూడా కనుక్కొని ఇట్లా ఏమన్నా వాళ్ళకి ఏమన్నా అబ్జెక్షన్ ఉంటే అది కూడా దృష్టిలో పెట్టుకుంటాం. మొత్తం మీద అయితే కొంత భక్తులు కానీ అదే ఏదైతే ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళే భక్తులతో పాటు సామాన్య భక్తులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారని పోలీస్ అధికారులు చెప్తున్నారు. అయితే గరుడ విగ్రహం వద్ద ఇదే ప్రదేశంలోనూ షూటింగ్ నిర్వహణ కొనసాగింది. దీంతో అటు ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. ఏదైతే ప్రోటోకాల్ దర్శనాలు కానీ ఇతర దర్శనాలు కానీ ఇప్పుడు ఉదయం 10 గంటలకు మార్పు చేసిన నేపథ్యంలో మొత్తం మీద భక్తులతో పాటు అదేవిధంగా పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు, స్కూల్ బస్సులు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి కొంతమంది టీడీపీ నేతలు కూడా ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద అయితే ఏదైతే ఈ షూటింగ్ ఈ ప్రదేశంలో జరిగింది, మొత్తం మీద ఇది వివాదంగా మారింది. మీరు చెప్పండి, ఎలా ఈ షూటింగ్ ఇక్కడ జరుపుకోవడానికి పోలీస్ అధికారులు అనుమతి ఇచ్చారని? ముఖ్యంగా ఈ తిరుపతి దేవస్థానం ఈ ఏరియాలో ప్రొహిబిటెడ్ ఏరియా. మరి టీటీడీ వారు కానీ పోలీసు కానీ ముఖ్యంగా గరుడ సర్కిల్ దగ్గర ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ఓన్లీ గోవింద నామం తప్ప, వెంకటేశ్వర స్వామి యొక్క నామం తప్ప వేరే వినపడదు. ఈరోజు మీరు కూడా చూడండి, బ్యారికేడ్లు అడ్డం పెట్టి
భక్తులకు ఎంత ఇబ్బంది పెడుతున్నారో మేము ఆక్షేపణ అదే అడుగుతున్నాం. మేము నిజంగా పర్మిషన్ ఉంటే ఎంతసేపు మీరు బ్లాక్ చేస్తారు? మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చినారు? ఇక్కడ రాష్ట్రపతులు వస్తూ ఉంటారు, ప్రధానమంత్రులు వస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఏరియాకి వచ్చే పరిస్థితి ఉంది. ఇంతటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ విధంగా సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. మరి దానికి పర్మిషన్ ఉందా లేదా మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా త్రిబుల్ లాంటి సినిమా తీసినప్పుడు మేమంతా తెలుగు వారుగా గొప్పపడినాము, సినిమా యొక్క కీర్తి గొప్పగా బాధపడ్డాము. ఇక్కడ సినిమా షూటింగ్ చేయడం వల్ల ఇక్కడ నాగార్జున గారు, ధనుష్ గారు వచ్చి సినిమా యాక్టర్గా యాక్ట్ చేస్తున్నారంట. ఇక్కడ ఒక యాక్సిడెంట్ సీన్ చేసి వ్యక్తి చనిపోయే సీన్ తీస్తున్నారు. అంటే ఈ ప్రదేశము గోవింద నాముడు తప్ప వేరే చేయకూడదు. నిజంగా టీటీడీ వారు కూడా పర్మిషన్ ఇవ్వలేదని మేము అనుకుంటున్నాము. పోలీసు వాళ్ళు కూడా పర్మిషన్ అడిగితే మేము ఉంది అంటున్నారు, మాకైతే ఇవ్వడం లేదు. ఇది మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని తెలుపుతున్నాం. ఇక్కడ కేవలం వెంకటేశ్వర స్వామి యొక్క గురించే బయట రావాలి తప్ప వేరే సినిమా షూటింగ్ జరగకూడదు. ముఖ్యంగా ఈ మరి బ్యారికేడ్లు కూడా పోలీసు యంత్రం కూడా ఈరోజు ఐపీసీ సెక్షన్ పక్కన పెట్టేసి వైసీపీ సెక్షన్ ఫాలో అవుతూ భక్తుల కింద ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు తిరుపతి మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులంతా వస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గురించి తెలియదు. ముఖ్యంగా 2014 నుంచి 2019 నుంచి 2024 వరకు ఈ రోజు వరకు ఇక్కడ ఎవరు కూడా షూటింగ్కి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వం ముఖ్యంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ ముందుకు పోతున్నారు. ఇది ఖచ్చితంగా మేము అడ్డుకునే ప్రసక్తి ఈరోజు పొద్దున్న పోరాడుతున్నాము. తక్షణం ఆపి ఇక్కడ పర్మిషన్ ఉంటే అది ఏ విధంగా వచ్చాయని పబ్లిక్ తెలియాలని, ముఖ్యంగా శ్రీవారి భక్తులు తెలియాలని మేము కోరుకుంటున్నాం. మొత్తం మీద మనం చూడవచ్చు, ఇటువైపు కూడా రోడ్డును బ్లాక్ చేసిన పరిస్థితి, మొత్తం ఇక్కడ వారి షూటింగ్కి సంబంధించిన వాహనాలను కూడా అడ్డుగా పెట్టిన పరిస్థితి. దీంతో అటు అన్ని చోట్ల భక్తులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటు బారికేడ్స్ను కూడా ఇటువైపు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా అటువైపు మొత్తం ఏదైతే గరుడా సర్కిల్ ఉందో దాన్ని మొత్తం బ్లాక్ చేసి షూటింగ్కి అనుమతి ఇవ్వడం కూడా కొంత వివాదాస్పదంగా మారిందని చెప్పవచ్చు. మొత్తం మీద అయితే ఏదైతే మైత్రి మూవీస్ పైన ధనుష్ అదేవిధంగా నాగార్జున హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాని ఇక్కడ యాక్సిడెంట్ సీన్ చిత్రీకరించారంటున్నారు. అదే ఏదైతే గరుడ సర్కిల్లో యాక్సిడెంట్ సీన్ చిత్రీకరించడాన్ని వివాదం కూడా అవుతుంది అంటున్నారు. ముఖ్యంగా పవిత్రమైన ప్రదేశంలో ఒక యాక్సిడెంట్ సీన్ క్రియేట్ చేయడం ఎంతవరకు సమంజసం, మిగతా చోట్ల చేసుకోవచ్చు కదా అని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. టీడీపీతో పాటు ఇతర నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అయితే గరుడా విగ్రహం ముందు, తిరుపతిలోని గరుడా విగ్రహం ముందు షూటింగ్ అనుమతి ఇవ్వడం మాత్రం పెద్ద వివాదంగా మారిందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి గరుడా సర్కిల్ నుంచి.